నమస్తే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీని చూస్తూ ఉంటే జాలిస్తూ ఉంది. ఒక లెక్కని చెప్పుకోవాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటూనే ఒక్కొక్కరికి తెలంగాణ యాసలో భాషలో చెప్పాలంటే ఉత్సాహ కారిపోతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మైక్ దొరికితే చాలు, ఎప్పుడు పడితే కేసీఆర్ని తిట్టి ఫేమస్ అయిపోదాం, మన మొహంలో ఆ యొక్క కేసీఆర్ని తిట్టిన వైపు చూసి ప్రజలు కూడా మనల్ని ఆదరిస్తారనుకుని చాలామంది చిల్లరగాళ్ళు కూడా స్టేజీ మీద మాట్లాడి ఒక 10 నిమిషాలు ఇచ్చిన అందులో 40 సార్లు కేసీఆర్ పేరుని తీసుకున్న దరిద్రులు, గార్దులు, దొంగలు చాలా మంది ఉన్నారు. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడంతో, ఇప్పుడే కేసీఆర్ గారిని కలవడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కింద మంట పెట్టినట్టు అయింది. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? బ్యాగులు సర్దుకొని 1000 కోట్ల రూపాయల మూటలు పట్టుకొని ఢిల్లీకి రండి అనుకుంటూ ఢిల్లీ పెద్దలు ఆదేశించారు. రేవంత్ రెడ్డి గారు 67వ గ్రాండ్ సక్సెస్గా ఢిల్లీకి వెళ్ళడం కూడా జరిగింది. ఏం జరిగింది అసలు? జీవన్ రెడ్డి అంత గొప్ప సీనియర్ నాయకుడు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాడు బీఆర్ఎస్లోకి అనుకుంటూ రాహుల్ గాంధీ అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారిని అడగడం కూడా జరిగింది. ఈరోజు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ పరిణామాలను మనం చూస్తున్నాం. ఏ విధంగా ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజల పక్షాన సరిగ్గా పనిచేయకపోవడం, ఈ 2.5 ఏళ్ళలోనే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోవడం, ఇప్పటికీ ఎన్నికలు పెడితే మాకు వేరే ప్రభుత్వం ఎన్నుకునే అవకాశం ఇవ్వనుకుంటూ చాలామంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేసీఆర్ గారితో భేటీ అయ్యి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో చేరికల గురించి మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడుతూ మిమ్మల్ని కలవడానికి నన్ను దేవుడే పంపినట్టుగా ఉంది, మీతోటి నేను పని చేయడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా అనుకుంటూ జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి గౌరవంగా ఒక రోజున బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పబోతున్నారు. ఇది కొందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది, అందులో ఉన్న వాళ్ళందరూ మరలా వచ్చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, అదేవిధంగా ఎంపీ స్థానంలో 0 వచ్చింది, స్థానిక ఎన్నికల్లో సగం వచ్చింది, మున్సిపల్ ఎన్నికల్లో కొసదాకా వచ్చింది అనుకుంటూ ప్రచారం చేసుకున్న ఈ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ, మామూలు దెబ్బ కాదు. పెద్ద పెద్ద తలకాయలతోటి జీవన్ రెడ్డి ఆషామాషిగా ఒక్కరే లేకుంటే 50,000 మంది కార్యకర్తలతో ఆయన వెళ్తలేడు. కొందరు కాంగ్రెస్ నాయకులతోటి కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేతోటి కూడా అందరూ ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లే కార్యక్రమం దిశగా వెళ్తా ఉన్నాడు. అందుకనే ఈ సమావేశంలో కేసీఆర్ గారితో మాట్లాడిన విషయాలు కూడా మనం గమనించుకోవచ్చు. మీరు ఒక్కటి తెలుసుకోవాలి, జీవన్ రెడ్డి ఇప్పుడు ఒక్కడు కాదు, ఇటు కాంగ్రెస్ నేతలందరూ జీవన్ రెడ్డికే సపోర్ట్. అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మళ్ళీ బీఆర్ఎస్ జీవన్ రెడ్డి గారికి సపోర్ట్. ఒక బలం అనేది ఏర్పడింది అక్కడ, గజబలం అంటారు దాన్ని. ఉమ్మడి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఈరోజు జీవన్ రెడ్డి సైడ్ మొగ్గుతూ ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈరోజు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఇది ఒక అద్భుతం. రాష్ట్ర రాజకీయాలు మార్చేసే తీరు ఒక్కటి గమనించండి. ఈరోజు మన రాష్ట్రం గురించి తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు డిపిఆర్ వస్తూ ఉంది, రైతుల వ్యవసాయం ఎట్లా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది, జిఎస్టీ ఎంత పంపుతున్నాం, మనం రైతుల దగ్గర నుంచి షాపుల దగ్గర నుంచి ఎంత జిఎస్టీ వసూలు చేస్తున్నాం, పన్నులు ఎంత వసూలు చేస్తున్నాం, ఆ లెక్కల గురించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈ అంచుల కూడా కొసకు కూడా మాట్లాడడం లేదు. ఏం చేసింది మిత్రులారంటే జస్ట్ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటూ పోతుంది కదా. అదే బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే ఈరోజు ఏం జరిగిందో ఒక్కసారి రేవంత్ రెడ్డి కూడా రివిజన్ చేసుకోవాలి. మీరు చూసుకోవచ్చు మిత్రులారా, ఇక్కడ జీవన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కేసీఆర్ గారిని కలిశారు. అయితే కలిసి వాళ్ళు మాట్లాడిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. జీవన్ రెడ్డి గారు, భగవంతుడు నన్ను మీ పార్టీలో పనిచేయడానికి పంపించినట్టే ఉంది, మీ పార్టీలో గౌరవంగా పనిచేస్తాను, బాధ్యతలను స్వీకరించి నేను ఆ పార్టీలో ఉన్న నా నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా బ్రహ్మాండంగా పరిపాలించుకుంటా. ఇక ఈ మధ్యలో రూమర్స్ పుడుతున్న ఏదైతే జీవన్ రెడ్డి గారికి ఎంపీ పదవి, వాళ్ళ కోడలు గారికి ఎమ్మెల్యే పదవి అనుకుని 10 రకాలుగా మాట్లాడుకుంటున్న ఆ విషయాలు కూడా జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో చర్చించిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే జీవన్ రెడ్డి 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్న నాయకుడు, ఆయన పలుమార్లు చెప్పిండు కాంగ్రెస్ పార్టీ కోసం కంఠం కోసుకోవడానికి కూడా సిద్ధమైన మనిషిని నేను. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీలో ఓ కౌలుదారుడు, కిరాయి సీఎం లాంటి మనిషి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలికి పారేసిండు. అలా గెలికి పారడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు కానీ విలువ లేకుండా పోయింది. అడుగడుగున మా గొంతులు నొక్కుంటూ, అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ చేస్తున్న ప్రతి ఒక్క విషయాల గురించి నేను చాలా వరకు అసంతృప్తికి లోనైనా, అందులోనూ ఈ పద్ధతి కరెక్ట్ కాదంటూ రేవంత్ రెడ్డి పేరు పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. అందులోతోటి కేటీఆర్ గారు, అదేవిధంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ గారు
జీవన్ రెడ్డి గారు చేరుకోవడం, చేరుకున్న తర్వాత వారిని ఘనంగా ఆ పార్టీలోకి ఆహ్వానించడం, ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్న విషయాలు మనం చూసాము. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్తూనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 70% తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఖాళీ అయిపోతున్న పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ఒక్క 27వ తారీఖు రోజున ఏదైతే జగిత్యాల జిల్లాలో లక్ష్మీపూర్లో ఈ యొక్క భారీ బహిరంగ సభను పెట్టి జీవన్ రెడ్డి గారిని ఒకవేళ ఆ బీఆర్ఎస్ పార్టీలో కండువా గొప్పే సిచ్యువేషన్ లో మాత్రము ఆ సభ గనక పెడితే తెలంగాణ రాష్ట్రం మొత్తం హైట్రీ కొడుతుంది. ఇక నుంచి తెలంగాణలో ఒక వైలెంట్ సృష్టించబడుతుంది. ఇన్ని రోజులుగా కేసీఆర్ గారు సైలెంట్ గా ఉన్నారు. ఎట్లా ఉన్నారు? చాలా సైలెంట్ గా, కామ్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉండి ఆయన వేసిన స్కెచ్ లో వచ్చిన మొదటి స్కెచ్ ఈ వ్యవహారము. ఇంత ఘనంగా, ఇంత మర్యాదపూర్వకంగా పార్టీని ఆహ్వానిస్తున్నారంటే ఒక్కటి అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో ఈరోజు సునామీ వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈరోజు రాష్ట్రంలో కూడా వ్యవహారాలు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే సైలెంట్గా ఉంది. ఈరోజు ప్రజల పక్షాన కావచ్చు, లేకుంటే ఏదైనా సమస్య విషయంలో కావచ్చు, కబ్జా బాధితుల విషయంలో కావచ్చు, లేకుంటే హైడ్రా బాధితులు కావచ్చు, మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ యొక్క ఇండ్లను కూల్చే బాధితుల దగ్గర కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బలంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఇదంతా చూస్తున్న జీవన్ రెడ్డి గారు ఈ పార్టీలో వెళ్తేనే బాగుంటది, మర్యాద కావచ్చు, లేకుంటే ప్రజలను ఇష్టపడే తత్వం కావచ్చు, జీవన్ రెడ్డి పోతే ఏమవుతుంది అని అనుకుంటున్నారు కావచ్చు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఒకే ఒక్క సభ పెట్టింది మిత్రులారా, ఒకే ఒక్క సభ పెట్టిండు. ఎల్కతుర్తి సభ పెడితే 7 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చారని నేను చెప్పడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇది కొత్త మలుపు అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఎందుకు ఫీల్ అయ్యిండో తెలుసా? ఆయన గారికి తెలంగాణ వ్యవస్థ మీద, లేకుంటే యువత జాబ్స్ పరంగా, 4.5 కోట్ల ప్రజల సమస్య పరంగా, ఈ రోజులో డిపిఆర్ గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, ఈరోజు కాళేశ్వరం మోటార్ల గురించి కానీ రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు? మనకు తెలుసా? అన్నగారికి ఏం తెలియదు. ఢిల్లీకి పోవుడు తప్ప, పక్క రాష్ట్రాలకు ప్రచారాలకు పోవుడు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదు. ఈరోజు లెక్క తెలియదు, తొక్క తెలియదు, తెక్కులో ఉన్న బొక్క తెలియదు. ఏమైనా ఉంటే దోచుకోవడం తప్ప ఏది కూడా తెలియదు రేవంత్ రెడ్డి గారికి. అయినా ఈ విధంగా చేస్తూ ఉంటే అందులో పార్టీలో ఉన్న చాలా వరకు అసంతృప్తికి గురై ఈరోజు పార్టీని వీడిపోతూ ఉన్నారు. ఒక్క జీవన్ రెడ్డి కొట్టే దెబ్బ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. జీవన్ రెడ్డి ఒక్కడ వెళ్ళిపోతున్నాడు, 9 మంది ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీలో ఇయ్యాల కాకుండా రేపు వాళ్ళని తీసుకొని బాజాప్తగా ఆ యొక్క పార్టీలో చేర్పిస్తా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడ్డెందో ఇరిస్తా అనుకుంటూ రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చిండు. ఎవరు? జీవన్ రెడ్డి గారు. నా ప్రతి కన్నీళ్లకు పాపం తగలకుండా పోదు ఈ ప్రభుత్వానికి అనుకుంటూ జీవన్ రెడ్డి గారు పలుసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు గౌరవం లేదు, ఒక మర్యాద లేదు, ఈ యొక్క వ్యవహార శైలి కరెక్ట్ లేదంటూ వీళ్ళు మాట్లాడిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం మీకు ద్వారా.